2025 ఛాంపియన్స్ ట్రోఫీలో అయితే టీమిండియా మన సెకండ్ ఓడియా మ్యాచ్ ఆడేటందుకు సిద్ధమైంది. ఈ ఓడియా మ్యాచ్ అయితే దాయేదైన పాకిస్తాన్ టీమ్ తో అయితే ఆడబోతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలోనే మోస్ట్ హైప్డ్ మ్యాచ్ ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్ వర్సెస్ ఇండియా. ఈ మ్యాచ్ కోసం అయితే మామూలు అయితే లేదు. ఇటు పక్క ఇండియా టీమ్ లో చూసుకున్నా, అటు పక్క పాకిస్తాన్ చూసుకున్నా ఈ మ్యాచ్ కోసం అయితే ఈగర్లీ వెయిటింగ్. ఈ షెడ్యూల్ అనౌన్స్ అయినప్పటి నుండే ఈ మ్యాచ్ కోసమే ప్రేక్షకులంతా వెయిటింగ్. ఇక దుబాయ్ స్టేడియం అయితే ఈ మ్యాచ్ కోసం క్రౌడ్ తో నిండిపోబోతుంది. ఒక్క సీటు కూడా ఖాళీ లేకుండా క్రౌడ్ అయితే రాబోతున్నారు. ఇక ఈ మ్యాచ్ అయితే మాత్రం రెండు టీంలకి చాలా ఇంపార్టెంట్ అనే చెప్పాలి. ఇండియా టీం చూసుకుంటే ఈ మ్యాచ్ లో గెలిచి సెమీస్ బెర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలని చూస్తారు. ఇంకో పక్క పాకిస్తాన్ టీం కి అయితే మాత్రం ఈ మ్యాచ్ అనేది డూ ఆర్ డై మ్యాచ్. సెమీస్ రేస్ లో వాళ్ళు నిలవాలంటే ఈ మ్యాచ్ లో ఎట్టి పరిస్థితులు అనేది గెలిచి తీరాల్సింది. లేదంటే గ్రూప్ స్టేజెస్ నుండే వాళ్ళైతే మాత్రం అస్సాం ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది. మెయిన్లీ మన వాళ్ళైతే మాత్రం ఈ మ్యాచ్ లో గెలిచి పాకిస్తాన్ అయితే అస్సాం ట్రైన్ ఎక్కించాల్సిన బాధ్యత అయితే మన టీం ఇండియా మీద ఉంది. మన వాళ్ళైతే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఫుల్ ఎఫర్ట్ మొత్తం పెట్టి ఈ మ్యాచ్ అయితే గెలిచి పాకిస్తాన్ టీం కి స్పెషల్ గా అస్సాం ట్రైన్ టికెట్స్ కొనివ్వాలి. ఇక వీళ్ళిద్దరి మధ్య ఇప్పటి వరకు హెడ్ స్టార్ట్ చూసామంటే 135 మ్యాచ్లు అయితే జరిగాయి. ఇక ఈ 135 మ్యాచ్ల్లో టీమిండియా అయితే 57 మ్యాచ్లు మాత్రం గెలవగలిగింది. పాకిస్తాన్ టీం అయితే 73 మ్యాచ్లు అయితే గెలిచింది. 5 మ్యాచ్లకి అయితే రిజల్ట్ రాలేదు. టీమిండియా మీద అయితే పాకిస్తాన్ టీం కి ఓడియా ఫార్మాట్ లో చాలా మంచి రికార్డ్స్ అయితే కనబడుతున్నాయి. మన వాళ్ళనైతే పాకిస్తాన్ టీం డామినేట్ చేసిందనే చెప్పాలి. లాస్ట్ 5 మ్యాచ్ చూసుకుంటే టీమిండియా అయితే పాకిస్తాన్ టీం ని డామినేట్ చేయగలిగింది. జరిగిన 5 ఓడియా మ్యాచెస్ లో కూడా టీమిండియా అయితే 4 అయితే గెలవగలిగింది. ఒక మ్యాచ్ కి అయితే రిజల్ట్ రాలేదు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో అయితే వీళ్ళిద్దరి మధ్య 5 ఓడియా మ్యాచ్లు అయితే జరిగాయి. ఈ 5 ఓడియా మ్యాచ్ లో పాకిస్తాన్ టీం అయితే 3 ఓడియా మ్యాచ్లు గెలిచింది. టీమిండియా అయితే కేవలం 2 ఓడియా మ్యాచెస్ మాత్రమే గెలవగలిగింది. మెయిన్లీ పాకిస్తాన్ టీం అయితే 2017 ఫైనల్ మ్యాచ్ లో అయితే ఇండియాను ఓడించి ఛాంపియన్స్ గా నిలిచారు. దానికి ప్రతీకారంగా టీమిండియా అయితే ఈ ఒక్క మ్యాచ్ గెలిపితే చాలు ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ అయితే ఇంటికి పంపేయవచ్చు. ఇక ఈ మ్యాచ్ అయితే దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2:30 గంటలకి స్టార్ట్ అవబోతుంది. ఇక ఈ గ్రౌండ్ పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చామంటే ఈ గ్రౌండ్ లో జరిగిన ఫస్ట్ మ్యాచ్ లో చూసాం పిచ్ అనేది ఎలా బిహేవ్ చేసింది అనేది. మెయిన్లీ ఈ గ్రౌండ్ లో అయితే స్పిన్నర్స్ కి చాలా మంచి హెల్ప్ అయితే లభిస్తూ ఉండదు. ఫాస్ట్ బౌలర్స్ కంటే స్పిన్నర్స్ కి అయితే మాత్రం ఈ గ్రౌండ్ లో చాలా మంచి హెల్ప్ అయితే లభిస్తూ ఉంది. ఫాస్ట్ బౌలర్స్ కూడా మంచి ఏరియాలు హిట్ చేయగలిగితే వాళ్ళకి కూడా ఇనిషియలీ అన్యూ బాల్స్ అయితే మాత్రం చాలా మంచి హెల్ప్ అయితే లభిస్తుంది. ఇక బ్యాట్స్మెన్ స్కోర్ కొట్టాలంటే సెట్ అయ్యగలిగితే మాత్రం చాలా మంచి రన్స్ అయితే ఈ పిచ్ మీద అయితే వస్తూ ఉన్నాయి. లేదు స్టార్టింగ్ నుండి అటాక్ చేసి ఆడదామంటే వాళ్ళ వికెట్ కోల్పోయే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఆ పవర్ ప్లే అనేది బ్యాట్స్మెన్ కి ఒక సవాల్ లాంటిదే. మెయిన్లీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న వాళ్ళకైతే మాత్రం చాలా ట్రిక్కీగా ఉండబోతుంది. ఇక గ్రౌండ్ స్టాట్స్ విషయానికి వచ్చామంటే ఇప్పటి వరకు 59 మ్యాచ్లు అయితే జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 22 మ్యాచ్లు అయితే గెలవగలిగింది. చేసింగ్ చేసిన టీం 35 మ్యాచ్లు అయితే గెలిచింది. ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 219 గా ఉంది. ఇక టాస్ విషయానికి వచ్చామంటే టాస్ గెలిచిన కెప్టెన్ ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకునే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్ లో కూడా చూసాం ఫస్ట్ ఇన్నింగ్స్ లో అయితే మాత్రం బ్యాట్స్మెన్స్ కి రన్స్ కొట్టడం చాలా కష్టంగా మారింది. అదే పిచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ బ్యాటింగ్ కి బాగా పిచ్ నుండి అయితే హెల్ప్ లభించింది. దీనివల్ల అయితే మాత్రం ఇండియా టాస్ గెలిస్తే ఖచ్చితంగా ఫస్ట్ ఫీల్డింగే తీసుకుంటారు. ఫస్ట్ మ్యాచ్ లో కూడా ఫీల్డింగ్ చేస్తూనే గెలిచారు. ఇక పాకిస్తాన్ అయితే ఫస్ట్ మ్యాచ్ లో ఫీల్డింగ్ చేసి ఓటమి పాలయ్యింది. కానీ ఈ మ్యాచ్ లో కూడా టాస్ గెలిస్తే తను కూడా ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక ఈ పిచ్ మీద అయితే మాత్రం టీమిండియాకి ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్ ఆడేశారు కాబట్టి పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందో అనేది ఒక ఐడియాలజీ ఉంటుంది. కానీ పాకిస్తాన్ టీం కి ఈ ఛాంపియన్స్ ట్రోఫీ పిచ్ మీద ఫస్ట్ మ్యాచ్. మెయిన్లీ పాకిస్తాన్ టీం అయితే మాత్రం ఈ పిచ్ మీద చాలా జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. ఇక టీమ్స్ విషయానికి వచ్చామంటే వాళ్ళ స్టార్ ఓపెనర్ అయిన ఫకర్ జమాన్ అయితే మాత్రం టోర్నమెంట్ నుండి రూల్డ్ అవుట్ అవ్వాల్సి వచ్చింది. న్యూజిలాండ్ తో జరిగిన ఫస్ట్ మ్యాచ్ లో అయితే తన ఇంజరీ కారణం వల్ల అయితే ఈ టోర్నమెంట్ నుండి రూల్డ్ అవుట్ అయ్యాడు. తన ప్లేస్ లో అయితే ఇమాన్ హుల్ హక్ పాకిస్తాన్ టీం అయితే రీప్లేస్మెంట్ చేసింది. వాళ్ళ ప్లేయర్స్ విషయానికి వచ్చామంటే ఫస్ట్ మ్యాచ్ లో బౌలింగ్ బ్యాటింగ్ రెండు కలిసికట్టుగా ఫెయిల్ అయింది. ఈ మ్యాచ్ లో అయితే మాత్రం కలిసికట్టుగా రాణించాల్సి ఉంటుంది. లేదంటే విజయం అనేది చాలా కష్టంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక వాళ్ళ బ్యాటింగ్ విషయానికి వచ్చామంటే ఫస్ట్ మ్యాచ్ లో అయితే ఓడియా మ్యాచ్ ఆడినట్టు కాకుండా ఏదో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నట్టు బ్యాటింగ్ అయితే చేశారు. మెయిన్లీ వాళ్ళ స్టార్ బ్యాట్స్మెన్ అయిన బాబర్ అజం తనైతే మాత్రం చాలా బాగ్డౌన్ అయి బ్యాటింగ్ అయితే చేశాడు. తన బ్యాటింగ్ అయితే ఏదో టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నట్టు తనైతే బ్యాటింగ్ చేశాడు. ఈ మ్యాచ్ లో కూడా అటువంటి బ్యాటింగ్ చేస్తే మాత్రం పాకిస్తాన్ టీం కి ఆ ఓపెనింగ్ స్టార్ట్ అనేది చాలా కష్టంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది. సౌత్ సైకిల్ కూడా పెద్దగా రాణించలేదు ఫస్ట్ మ్యాచ్ లో అయితే. ఇక వాళ్ళ కెప్టెన్ అయిన మొహమ్మద్ రిజ్వాన్ అయితే మాత్రం లాస్ట్ మ్యాచ్ లో ఫెయిల్ అయినప్పటికీ పాకిస్తాన్ దగ్గర నుండి మంచి ఫామ్ లో ఉన్న బ్యాట్స్మెన్ ఎవరైనా ఉన్నారంటే అది మొహమ్మద్ రిజ్వాన్. మెయిన్లీ టీమిండియా అయితే మాత్రం మొహమ్మద్ రిజ్వాన్ దగ్గర నుండి అయితే చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. తనైతే మాత్రం చాలా కంటెస్టెంట్ గా బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. షలాం అలీ హగా కూడా చాలా మంచి బ్యాటింగ్ అయితే ఫస్ట్ మ్యాచ్ లో ఆడాడు. మెయిన్లీ తనైతే మాత్రం చాలా మంచి స్ట్రైక్ రేట్ తోనైతే తనైతే బ్యాటింగ్ అయితే చేయగలిగాడు. ఇదైతే మాత్రం పాకిస్తాన్ టీం కి అడ్వాంటేజ్ గా ఉండబోతుంది. ఇక తనకు తోడుగా కుల్దీప్ షా కూడా ఫస్ట్ మ్యాచ్ లో అయితే మంచి 50+ రన్స్ అయితే చేయగలిగాడు. తన స్ట్రైక్ రేట్ కూడా మంచి హెల్దీ స్ట్రైక్ రేట్ తోనైతే ఫస్ట్ మ్యాచ్ తో
ఆడాడు. వీళ్ళిద్దరు అయితే మాత్రం మంచి టచ్ లో అయితే పాకిస్తాన్ టీం కి కనబడుతున్నారు. ఇక వాళ్ళ బౌలింగ్ లైనప్ విషయానికి వచ్చామంటే ఫస్ట్ మ్యాచ్ లో వాళ్ళ స్టార్ బౌలర్స్ అయితే మాత్రం చాలా రన్స్ అయితే సమర్పించుకుంటారు. మెయిన్లీ వాళ్ళ ప్రేస్ త్రయం పాకిస్తాన్ టీం కి ఏది స్ట్రాంగ్ అనుకుంటే అదే ఫస్ట్ మ్యాచ్ లో ఫెయిల్ అయ్యింది. వాళ్ళ సంతకంటపై అయితే వాళ్ళ స్టార్ బౌలర్స్ అందరూ రన్స్ అయితే ఇష్టసారంగా సమర్పించారు. సాయి సాప్రీడ్ అయితే ఫస్ట్ మ్యాచ్ లో ఏకంగా 60 పైగా పరుగులు అయితే సమర్పించాడు. తనైతే మాత్రం ఈ మ్యాచ్ లో మంచిగా బౌలింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక నసీం షా కూడా సేమ్ పరిస్థితి, తను కూడా 60 పైగానే రన్స్ అయితే ఇవ్వడం అయింది. ఇంకా హరీష్ రాఫ్ గురించి అయితే అస్సలు మాట్లాడక్కర్లేదు, తనైతే ఏకంగా 80 పైగానే ఫస్ట్ మ్యాచ్ లో రన్స్ అయితే సమర్పించుకుంటారు. వీళ్ళు ముగ్గురు కలిసి ఫస్ట్ మ్యాచ్ లో అయితే 200కు పైగానే పరుగులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ మ్యాచ్ లో అయితే మాత్రం ఈ ముగ్గురు స్టార్ బౌలర్స్ అయితే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరి బౌలింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. స్పిన్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చామంటే అంత బలమైన స్పిన్ డిపార్ట్మెంట్ అయితే కాదు, ఏదో ఓకే యావరేజ్ స్పిన్ డిపార్ట్మెంట్ అనే చెప్పాలి. కానీ ఫస్ట్ మ్యాచ్ లో అయితే మాత్రం వాళ్ళు పేస్ బౌలర్స్ కంటే స్పిన్నర్స్ అయితే మెరుగ్గా బౌలింగ్ చేయగలిగారు. వాళ్ళ మెయిన్ స్పిన్నర్ అయిన అబ్రాద్ అహ్మద్ అయితే మాత్రం చాలా మంచి బౌలింగ్ అయితే ఫస్ట్ మ్యాచ్ లో పడ్డది. ఇక వాళ్ళ ఆల్రౌండర్స్ అయిన కుల్దీషా అండ్ అలీయాగా వీళ్ళిద్దరు అయితే మాత్రం చాలా మంచి బౌలింగ్ అయితే ఫస్ట్ మ్యాచ్ లో చేశారు. ఇక ఈ పిచ్ అయితే మాత్రం స్పిన్నర్స్ కి బాగా హెల్ప్ అయితే లభిస్తుంది. వీరిద్దరు కూడా పాకిస్తాన్ టీం కి కీ రోల్ పోషించే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ మ్యాచ్ కోసం పాకిస్తాన్ టీం ప్రాబబుల్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చామంటే ఓపెనర్స్ గా బాబర్ ఆజం, ఇమాన్ ఉల్ హక్, వన్ డౌన్ లో సౌద్ షకీల్, నెంబర్ 4 లో మొహమ్మద్ రిజ్వాన్, నెంబర్ 5 లో సల్మాన్ అలీ హగా, నెంబర్ 6 లో హైబ్ తాయిర్, నెంబర్ 7 లో కుల్దీషా, నెంబర్ 8 లో సాయి సాప్రీడి, నెంబర్ 9 లో హరీష్ రాఫ్, నెంబర్ 10 లో నదీమ్ షా, నెంబర్ 11 లో అబ్రహా అహ్మద్. ఇది పాకిస్తాన్ ఒక ప్లేయింగ్ 11. పాకిస్తాన్ టీంలో అయితే ఈ సెకండ్ మ్యాచ్ కోసం ఒక మార్పు అయితే చేయబోతున్నారు. ఇక మన టీమిండియా విషయానికి వచ్చామంటే ఫస్ట్ మ్యాచ్ లో గెలిచి మంచి జోరు మీద అయితే టీమిండియా కనబడుతుంది. మన ప్లేయర్స్ అయితే మాత్రం మంచి టచ్ లో అయితే ఉన్నారు. బౌలింగ్ విత్ బ్యాటింగ్ ఆల్రౌండ్ షోతో అయితే ఫస్ట్ మ్యాచ్ లో గెలుచుకున్నారు. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ మంచి ఆల్రౌండ్ షో అయితే కనబట్టగలిగారు. ఇక మన ప్లేయర్స్ విషయానికి వచ్చామంటే మన ఓపెనర్స్ అయితే మాత్రం మంచి టాప్ నాచ్ ఫామ్ లో అయితే కనబడుతున్నారు. మెయిన్లీ సుమన్ గిల్ అయితే ఎటువంటి ఫామ్ లో ఉన్నాడో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి మ్యాచ్ లో కూడా రన్స్ కొడుతూనే ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్ లో కూడా అదే ఫామ్ కంటిన్యూ చేస్తే ఇక టీమిండియాకి తిరిగి ఉండదు. మన కెప్టెన్ అయిన రోహిత్ శర్మ కూడా లాస్ట్ జరిగిన మ్యాచ్ లో మంచి రన్స్ అయితే కొట్టగలిగాడు. మెయిన్లీ ఐసీసీ ఈవెంట్ లో రన్స్ కొడుతూనే ఉంటాడు. దాని గురించి అయితే మనం ప్రత్యేకంగా పెద్దగా కలవరపడక్కర్లేదు. ఇక వన్ డౌన్ లో వస్తున్న విరాట్ కోహ్లీ ఫామ్ అయితే మాత్రం టీమిండియాని కొంచెం కలవర పెడుతుంది. మెయిన్లీ పాకిస్తాన్ అనగానే విరాట్ కోహ్లీ అయితే రెచ్చిపోయి బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. ఇక ఈ మ్యాచ్ లో అయితే తన ఫామ్ అయితే మాత్రం మనకైతే కలవర పెట్టకపోవచ్చు. వేరే టీమ్ తో ఆడుతుంటే తన ఫామ్ కలవర పెడుతుంది. కానీ పాకిస్తాన్ కాబట్టి ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ అయితే విరాట్ కోహ్లీ, తనైతే ఈ మ్యాచ్ లో రన్స్ కొట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక నెంబర్ 4 లో వస్తున్న సురేష్ అయ్యర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లాస్ట్ మ్యాచ్ లో ఫెయిల్ అయినప్పటికీ గతపటి మ్యాచ్ లో ఎటువంటి ఫామ్ లో ఉన్నాడో మనం చూసాం. ఇక కేఎల్ రాహుల్ కూడా లాస్ట్ మ్యాచ్ లో అయితే ఫామ్ కు రావడం జరిగింది. తను కూడా లాస్ట్ మ్యాచ్ లో రన్స్ అయితే స్కోర్ చేయగలిగాడు. ఇక హార్దిక్ పాండ్యా కూడా బ్యాటింగ్ లో ఫామ్ కు తిరిగి వచ్చాడంటే ఇంకా టీమిండియాకి అయితే తిరిగి ఉండదు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ వీళ్ళిద్దరు కూడా బ్యాటింగ్ లో అయితే చక్కగా స్కోర్ కొడుతూ ఉన్నారు. బ్యాటింగ్ లో అయితే టీమిండియాకి తిరిగలేదనే చెప్పాలి. ఇక మన బౌలింగ్ విషయానికి వచ్చామంటే ఫస్ట్ మ్యాచ్ లో అయితే మన బౌలర్స్ రెచ్చిపోయి బౌలింగ్ చేశారని చెప్పాలి. ఒక మిడిల్ ఆర్డర్స్ లో వికెట్స్ తీయడానికి కష్టపడ్డారు తప్ప పవర్ ప్లే అలాగే డెత్ అవర్స్ రెండు మన వాళ్ళదే అని చెప్పాలి. ఫస్ట్ మ్యాచ్ లో సమి అయితే స్టార్టింగ్ నుండి వికెట్లు తీసుకోవడం టీమిండియాకి అయితే స్టార్ట్ చేసేసాడు. ఇక హర్షిత్ రాణా కూడా లాస్ట్ మ్యాచ్ లో మంచి టచ్ లో అయితే కనబడ్డాడు. ఇక మన స్పిన్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చామంటే అస్సలు మాట్లాడక్కర్లేదు. పాకిస్తాన్ తో కంపేర్ చేస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ స్పిన్ డిపార్ట్మెంట్ అని చెప్పాలి. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా వీళ్ళిద్దరు అయితే మాత్రం మంచి ఫామ్ లో అయితే ఉన్నారు. ఇక కుల్దీప్ యాదవ్ లాస్ట్ మ్యాచ్ లో తడబడినప్పటికీ తనైతే ఫామ్ కు తిరిగి వచ్చాడు. ఇక టీమిండియా అయితే ఈ మ్యాచ్ కోసం 2 మార్పులు చేసే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఒకటైతే హర్షిత్ రాణా ప్లేస్ లో హర్షదీప్ సింగ్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. మరొకటి కుల్దీప్ యాదవ్ ప్లేస్ లో అయితే వరుణ్ చక్రవర్తి ప్లేయింగ్ లెవెన్ లో ఖచ్చితంగా తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మెయిన్లీ పిచ్ అయితే స్పిన్నర్స్ కి బాగా హెల్ప్ లభిస్తుంది. వరుణ్ చక్రవర్తి చూసుకుంటే చాలా మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు. అలాగే కుల్దీప్ యాదవ్ చూసుకున్నా కూడా ఏదో ఇంజరీ కన్సర్న్ ఉన్నట్టుంది. దీనివల్ల అయితే ఈ రిప్లేస్మెంట్ అయితే జరిగే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఈ సెకండ్ ఓడిఐ మ్యాచ్ కోసం అయితే టీమిండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చామంటే ఓపెనర్స్ గా రోహిత్ శర్మ, సుమన్ గిల్, వన్ డౌన్ లో విరాట్ కోహ్లీ, నెంబర్ 4 లో సురేష్ అయ్యర్, నెంబర్ 5 లో కేఎల్ రాహుల్, నెంబర్ 6 లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 7 లో రవీంద్ర జడేజా, నెంబర్ 8 లో అక్షర్ పటేల్, నెంబర్ 9 లో కుల్దీప్ యాదవ్ లేదా వరుణ్ చక్రవర్తి, నెంబర్ 10 లో మొహమ్మద్ షమి, నెంబర్ 11 లో హర్షిత్ రాణా లేదా హర్షదీప్ సింగ్. ఇక ఈ మ్యాచ్ కోసం ఆన్ ది పేపర్ చూస్తే టీమిండియా పాకిస్తాన్ కంటే లైట్ గా స్ట్రాంగ్ గా కనబడుతుంది. కానీ ఈ మ్యాచ్ లో ఏదైనా జరగచ్చు. పాకిస్తాన్ టీం కూడా ఎలాగైనా ఇండియాను ఓడించి మ్యాచ్ గెలవాలనే చూస్తారు. టీమిండియా కూడా అలాగే చూడాలని చూస్తుంది. ఈ మ్యాచ్ కి అయితే మాత్రం హై ప్రెషర్, హై వోల్టేజ్, వాట్ నాట్ ఎన్ని మాటలైనా కూడా తక్కువే. అంత హై వోల్ట్ మ్యాచ్ ఇది. ఇక ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.
మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.